కలగదని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా పదే పదే నా వెంట పడతావెందుకు? అయినా ఒక మనిషి ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఏ మైండ్ స్టేట్తో ఉన్నాడో, వాడితో మాట్లాడడానికి ఇది కరెక్ట్ టైమేనా కాదా అనేది ఏది నీకు అక్కర్లేదా? ఎంతసేపు నీ ఇష్టాన్ని నా మీద రుద్దాలని చూస్తావే తప్ప నా సిచ్యువేషన్తో నీకు పని లేదు కదా? ఎప్పుడు చూసినా రక్త సంబంధం అంటావుగా. ఆ రక్త సంబంధం ఉందన్న ఆలోచనతోనే నేను ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చాను. ఇంకొకసారి నా దగ్గర నువ్వు నందినిని పెళ్లి చేసుకోవాలన్న టాపిక్ తీసుకొస్తే మాత్రం నేను మన మధ్య ఉన్న ఆ రక్త సంబంధాన్ని మర్చిపోవాల్సి వస్తుంది. మీకు మాత్రమే ఖుషి మీద ప్రేమ ఉన్నట్టు, కన్సర్న్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు గాని అది బాధపడుతుంటే దానికి నచ్చజెప్పాల్సింది పోయి నందినిని పెళ్లి చేసుకుంటాను అనలేదని నువ్వు నన్ను నిలదీస్తున్నావు. ఖుషిని ఓదార్చకుండా నీ కూతురు ఇక్కడ కూర్చొనుంది. ఇదేనా ఖుషి మీద నందిని చూపించే ప్రేమ? మీ స్వార్థం మీదే గాని ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మీకు పట్టదు. ఇలాగే మీ అభిప్రాయాన్ని ఖుషి మీద రుద్ది దాన్ని కూడా మీలాగే స్వార్థపర్రాలుగా మార్చేశారు. ఛే! వా, నువ్వు కాఫీ కలిపితే ఇంతేనే. ఎంత దరిద్రంగా